హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో నువ్వెప్పుడొస్తావు, మీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అతనెప్పుడు వెళ్ళాడు, వాళ్ళు ఎప్పుడు కలుస్తారు. ఈ వాక్యాలే కాకుండా ఇలాంటి రియల్ లైఫ్ సెంటెన్సెస్‌ని ఏ విధంగా ఫార్మ్ చేయాలి, మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంపార్టెంట్ రూల్ ఏంటి, అండ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్, నువ్వెప్పుడు వస్తావు, వెన్ యూ విల్ కమ్. మీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ యువర్ క్లాస్ స్టార్ట్స్. అతనెప్పుడు వెళ్ళాడు, వెన్ హీ వెంట్. వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, వెన్ దే విల్ మీట్. మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా, అయితే మీరు గ్రామర్ తప్పు చేస్తున్నట్టే. గ్రామర్లో హెల్పింగ్ వర్బ్స్‌ని వాడే విధానంలో తప్పు చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు వెన్, ఎప్పుడు అనే స్ట్రక్చర్ పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. వెరీ కామన్ మిస్టేక్స్. కామన్‌గా అందరూ చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ సెంటెన్స్‌ని డీటెయిల్‌గా తెలుసుకుందాం. వెన్ యూ విల్ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. మీరు ఈ విధంగా చెప్తున్నారా, అయితే ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకంటే ప్రశ్న అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ విల్ ఉంది గదా! ఈ విల్ ఎప్పుడు సబ్జెక్ట్ కంటే ముందే రావాలి. సబ్జెక్ట్ ఏముంది, యూ ఉంది. ఇక్కడ విల్ ఎప్పుడొచ్చింది, సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. అందుకనే రాంగ్. మనం ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి సబ్జెక్ట్‌కి ముందే విల్ రావాలి. వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. నెక్స్ట్, వెన్ యువర్ క్లాస్ స్టార్ట్స్, మీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ పని లేదా షెడ్యూల్ చేసిన పని కాబట్టి సబ్జెక్ట్ ఏముంది, యువర్ క్లాస్ అంటే యు. సబ్జెక్ట్‌కి ముందు హెల్పింగ్ వర్బ్ డస్ ఖచ్చితంగా రావాలి. ఇక్కడ డస్ వచ్చిందా, రాలేదు. అందుకనే ఈ సెంటెన్స్ రాంగ్. వెన్ డస్ యువర్ క్లాస్ స్టార్ట్, వెన్ డస్ యువర్ క్లాస్ స్టార్ట్. మీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీ క్లాస్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్, వెన్ హీ వెంట్, అతనెప్పుడు వెళ్ళాడు, అతను ఎప్పుడు వెళ్ళాడు. ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ కూడా రాంగ్ అవుతుంది. ఎందుకు? గతంలో జరిగిన పని ఎప్పుడు వెళ్ళాడు అని అడుగుతున్నాం. అంటే గతంలో జరిగింది. కాబట్టి డిడ్ రావాలి. డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ విధంగా ఉండాలి? వర్బ్ అనేది మొదటి రూపంలో ఉండాలి. వి1 గో అని ఉండాలి. ఇక్కడ మనం వెంట్ అని రాసాము. అందుకనే రాంగ్. వెంట్ వాడకూడదు. వెన్ డిడ్ హీ గో, వెన్ డిడ్ హీ గో ఇది వి1. అతను ఎప్పుడు వెళ్ళాడు. నెక్స్ట్, వెన్ దే మీటింగ్, వాళ్ళు ఎప్పుడు కలుస్తున్నారు. ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ కూడా రాంగ్ అవుతుంది. అందుకనే ఈ సెంటెన్స్ రాంగ్. సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, దే. సబ్జెక్ట్‌కి ముందు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది. మనం ఇక్కడ రాసామా, ముందు రాయలేదు, తర్వాత రాయలేదు. అందుకనే ఈ సెంటెన్స్ రాంగ్. వెన్ ఆర్ దే మీటింగ్, వెన్ ఆర్ దే మీటింగ్, వాళ్ళు ఎప్పుడు కలుస్తున్నారు. ఈ విధంగా అడగాలి. నెక్స్ట్, నువ్వెప్పుడు వస్తావు, మీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అతనెప్పుడు వెళ్ళాడు, వాళ్ళు ఎప్పుడు కలుస్తారు. ఈ విధంగా ఎప్పుడు అని వచ్చినప్పుడు ఒక పని ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు జరుగుతుందో, లేదా ఎప్పుడు జరగబోతోందో అని, ఆ సమయం అంటే టైమా, డేనా, డేటా ఈ విధంగా అడగటానికి ఇంగ్లీష్‌లో కరెక్ట్ స్ట్రక్చర్ వెన్ అంటే ఎప్పుడు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్, సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది మరియు సెంటెన్స్ ఏ విధంగా ఫార్మ్ చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రక్చర్ వెన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి కామన్‌గా, డూ, డస్, డిడ్, ఈజ్, ఆర్, విల్, కెన్ ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ కొన్ని ఉంటాయి. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు, నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావు. వెన్ డు యూ వేకప్, వెన్ డు యూ వేకప్. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ, డూ ఉంది. సబ్జెక్ట్ యూ ఉంది. వర్బ్ ఏముంది, వేక్ వి1 ఫామ్‌లోనే ఉంది. వెన్ డు యూ వేకప్, నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు అని ఈ విధంగా సెంటెన్స్ ఫార్మ్ చేయాలి. నెక్స్ట్, ఇంపార్టెంట్ రూల్ ఏంటి? ఎప్పుడు అని అడిగేటప్పుడు ఖచ్చితంగా వెన్ పక్కనే అంటే ఆ కాలానికి టెన్స్‌కు సంబంధించిన హెల్పింగ్ వర్బ్ రావాలి. అంటే ప్రస్తుతం అంటే డైలీ చేసే వాటికి డూ లేదా డస్ అని రావాలి. గతంలో అయితే పాస్ట్‌లో డిడ్ రావాలి. భవిష్యత్తులో అయితే ఫ్యూచర్ విల్ రావాలి. ఒకవేళ కంటిన్యూ అవుతున్న పనులేమైనా ఉంటే, కంటిన్యూయస్ పనులు ఉంటే ఈజ్, యామ్, ఆర్ ఈ విధంగా ఉపయోగించాలి. ఇవి ఉపయోగించి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించి సెంటెన్స్ ఏ విధంగా ఫార్మ్ చేయాలనేది నెక్స్ట్ తెలుసుకుంటారు. ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇప్పటివరకు ఇంపార్టెంట్ రూల్ నేర్చుకున్నారు. ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఎన్ని విధాలుగా చెప్పవచ్చు, ఎలా చెప్పవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ ఈజ్ లేదా వెన్ ఆర్ అని చెప్పొచ్చు. సమయం లేదా ఈవెంట్ గురించి అడగటానికి వెన్ ఈజ్, వెన్ ఆర్ అని ఉపయోగించాలి.
పనులు, యాక్షన్స్ లేకుండా కేవలం ఒక ఈవెంట్ ఎప్పుడు అని అడగటానికి, ఒక ఈవెంట్ ఎప్పుడు జరగబోతోందో అని అడగటానికి స్ట్రక్చర్ వెన్ ప్లస్ ఈజ్ లేదా ఆర్ ప్లస్ సబ్జెక్ట్. వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే? నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే? నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ ద మీటింగ్? మీటింగ్ ఎప్పుడుంది? సమావేశం ఎప్పుడు ఉంది? అని ఈ విధంగా కేవలం ఒక ఈవెంట్ గురించి అడిగేటప్పుడు ఈ విధంగా అడగాలి. నెక్స్ట్ వెన్ డు లేదా వెన్ డస్ ఎప్పుడు చేస్తారు? రెగ్యులర్‌గా లేదా సాధారణంగా ఒక పని ఎప్పుడు చేస్తారు అని అడగటానికి ఇక్కడ పని అనేది ఉంటుంది. స్ట్రక్చర్ వెన్ ప్లస్ డూ లేదా డస్. పని అన్నప్పుడు డూ లేదా డస్ అని అడగాలి. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1 వర్బ్ అనేది వి1 ఫార్మ్‌లో ఉండాలి. వెన్ డు యూ స్లీప్? వెన్ డు యూ స్లీప్? నువ్వు ఎప్పుడు నిద్రపోతావు? నువ్వు ఎప్పుడు నిద్రపోతావు? స్లీప్ అనేది వర్బ్ వి1 ఫార్మ్‌లో ఉంది. సబ్జెక్ట్ యూ, హెల్పింగ్ వర్బ్ డు ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ వెన్ డిడ్ పని అనేది గతంలో జరిగి ఉంటే ఎప్పుడు చేశారు గతంలో. గతంలో ఒక పని ఏ సమయంలో జరిగింది అని అడగటానికి స్ట్రక్చర్ వెన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1 ఈ విధంగా ఉండాలి. డిడ్ అనేది మనం అన్ని సబ్జెక్ట్‌లకి సేమ్ ఉపయోగిస్తాము. కాబట్టి ఓన్లీ డిడ్ అనే ఉంటుంది. డూ లేదా డస్ అని కాకుండా డిడ్ అనే ఉంటుంది. వెన్ డిడ్ యూ బై థిస్? వెన్ డిడ్ యూ బై థిస్? నువ్వు దీన్ని ఎప్పుడు కొన్నావు? వర్బ్ ఏంటిది? బై వి1 ఫార్మ్‌లో ఉంది. సబ్జెక్ట్ యూ, హెల్పింగ్ వర్బ్ డిడ్. అన్ని సబ్జెక్ట్‌లకి ఈ విధంగానే ఉంటుంది. వెన్ డిడ్ యూ బై థిస్ అన్నాం గదా! వెన్ డిడ్ హి బై థిస్ అంటే అతను దీన్ని ఎప్పుడు కొన్నాడు? వెన్ డిడ్ షీ బై థిస్ అంటే ఆమె ఎప్పుడు దీన్ని కొన్నది? ఇక్కడ మనం ప్రశ్న అడుగుతున్నాము పాస్ట్ టెన్స్‌లో. అందుకనే సబ్జెక్ట్ ఏదున్నా గూడా హెల్పింగ్ వర్బ్ డిడ్ అనే వస్తుంది. డూ లేదా డస్ అని రాదు. నెక్స్ట్ హౌ టు ఆన్సర్? వెన్‌కి సమాధానం ఎలా చెప్పాలి? ఇంపార్టెంట్ రూల్ నేర్చుకున్నారు, డిఫరెన్స్ నేర్చుకున్నారు. మరి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి? ఎప్పుడు అని అడిగినప్పుడు మనం సాధారణంగా ఈ విధంగా చెప్తాము. ఖచ్చితమైన సమయం చెప్తే ఎట్ ఉపయోగించి చెప్పాలి. వెన్ ఈస్ ద మీటింగ్? మీటింగ్ ఎప్పుడుంది? వెన్ ఈస్ ద మీటింగ్? ఎట్ 5 పీఎం సాయంత్రం 5 గంటలకు ఉంది అని అర్థం. ఎట్ 5 పీఎం అని ఆన్సర్ చెప్పాలి. వెన్ విల్ యూ కమ్? మీరు ఎప్పుడు వస్తారు? వెన్ విల్ యూ కమ్? మీరు ఎప్పుడు వస్తారు? ఎట్ 10:00 ఒకవేళ మీరు 10 గంటలకు వచ్చేది ఉంటే ఎట్ 10:00 అని చెప్పాలి. 10 గంటలకి. ఐ విల్ కమ్ ఎట్ 10:00. రోజులు లేదా తేదీలు చెప్తే ఆన్ అని ఉపయోగించాలి. ఇది ప్రిపోజిషన్ వీడియో ఉంటుంది. ఈ వీడియో నేను చేస్తానని చెప్పాను. కానీ టైం కుదరట్లేదు. ఖచ్చితంగా తర్వాత చేస్తాను. వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్? మీ పరీక్ష ఎప్పుడు ఉంది? వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్? మీ పరీక్ష ఎప్పుడు ఉంది? ఒకవేళ మండే ఉంటే ఆన్ మండే సోమవారం నాడు. వెన్ ఈజ్ ఇండిపెండెన్స్ డే? స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు? అంటే ఎప్పుడు ఉంది అని. ఆన్ ది 15థ్ ఆఫ్ ఆగస్ట్. ఆగస్టు 15న ఉంది అని ఈ విధంగా చెప్పాలి. ఎప్పుడు? రోజులు లేదా తేదీలు వస్తే మండే అనేది రోజు. 15థ్ ఆగస్ట్ అనేది ఒక తేదీ. కాబట్టి ఆన్ ఉపయోగించి చెప్పాలి. నెక్స్ట్ నెలలు లేదా సంవత్సరాలు చెప్తే ఇన్ అని ఉపయోగించాలి. వెన్ విల్ యూ ఫినిష్ దిస్ కోర్స్? వెన్ విల్ యూ ఫినిష్ దిస్ కోర్స్? ఈ కోర్సు ఎప్పుడు పూర్తి చేస్తారు? మనం విల్ ఉపయోగించాము. కాబట్టి ఫ్యూచర్‌లో చెప్పాలి. ఒకవేళ మీ ఆన్సర్ 2024 అంటే ఇన్ 2024 2024లో అని చెప్పాలి. ఇది మనం విల్ ఉపయోగించి చెప్తున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ చెప్పకూడదు. వచ్చే ఇయర్స్ చెప్పాలి. 2027, 28 అని ఈ విధంగా చెప్పాలి. ఈ మిస్టేక్ మీరెవరైనా గమనించారా? ఈ విధంగా మీరు గమనించినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వెన్ ఈస్ దివాళీ? దివాళీ ఎప్పుడు? ఇన్ నవంబర్ అంటే నవంబర్‌లో ఉంటుంది కాబట్టి ఇన్ నవంబర్ మంత్ అయితేనేమో ఈ విధంగా చెప్పాలి. ఇయర్ అయినా కూడా ఈ విధంగా ఇన్ అనే చెప్పాలి. నెలలు లేదా సంవత్సరాలు వచ్చినప్పుడు. నెక్స్ట్ రూల్ అయిపోయింది. డిఫరెన్స్ అయిపోయింది. ఏ విధంగా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటుగా మీరు కూడా చెప్పండి. ఒకవేళ సబ్జెక్ట్ నేనుతో చెప్పాలనుకుంటే నేను ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్? నేను ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్? యూ షుడ్ కమ్ ఎట్ 5 పీఎం. ఒకవేళ 5 గంటలకు రావాలి అని చెప్పాలంటే నువ్వు సాయంత్రం 5 గంటలకు రావాలి. యూ షుడ్ కమ్ ఎట్ 5 పీఎం. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేయవచ్చు? లేదా నేను మీకు ఎప్పుడు ఫోన్ చేయగలను అని ఈ విధంగా అడిగినప్పుడు వెన్ కెన్ ఐ కాల్ యూ? వెన్ కెన్ ఐ కాల్ యూ? కెన్ ఐ కాల్ యూ అని అడిగితే నేను మీకు ఫోన్ చేయవచ్చా అని అడగవచ్చు. కానీ ఎప్పుడు అని మెన్షన్ చేసాం కాబట్టి వెన్ కెన్ ఐ కాల్ యూ అని ఈ విధంగా చెప్పాలి. ఒకవేళ నైట్ మీరు ఫ్రీగా ఉంటే నైట్ కాల్ చేయండి అని చెప్పాలంటే నువ్వు ఈ రాత్రి నాకు కాల్ చేయవచ్చు. యూ కెన్ కాల్ మీ టునైట్. నెక్స్ట్
నేను నా ఫీజు ఎప్పుడు కట్టాలి? వెన్ డు ఐ హావ్ టు పే మై ఫీ? వెన్ డు ఐ హావ్ టు పే మై ఫీ? యూ హావ్ టు పే. నువ్వు కట్టాలి ఎప్పుడు? యువర్ ఫీ టుమారో. నువ్వు నీ ఫీజు రేపు కట్టాలి. యూ హావ్ టు పే యువర్ ఫీ టుమారో. నువ్వు నీ ఫీజు రేపు కట్టాలి. నెక్స్ట్. నువ్విక్కడికి ఎప్పుడు చేరుకున్నావు? వెన్ డిడ్ యూ అరైవ్ హియర్? నువ్విక్కడికి ఎప్పుడు చేరుకున్నావు? వెన్ డిడ్ యూ అరైవ్ హియర్? ఐ అరైవ్డ్ హియర్ దిస్ మార్నింగ్. ఐ అరైవ్డ్ హియర్ దిస్ మార్నింగ్. నేను ఈ ఉదయం ఇక్కడికి చేరుకున్నాను. నెక్స్ట్. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్? వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్? ఐ విల్ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. ఐ విల్ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. నేను వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాను. నేను వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాను. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? వెన్ ఆర్ యూ లీవింగ్? వెన్ ఆర్ యూ లీవింగ్? ఐ యామ్ లీవింగ్ టుమారో మార్నింగ్. రేపు ఉదయం వెళ్ళేటట్టు ఉంటే ఐ యామ్ లీవింగ్ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం బయలుదేరుతున్నాను అని చెప్పాలి. ఇది యూ అనే సబ్జెక్ట్ గురించి. నెక్స్ట్. వి అంటే మనము లేదా మేము. మనం అక్కడికి ఎప్పుడు చేరుకుంటాము? మనం అక్కడికి ఎప్పుడు చేరుకుంటాము? వెన్ విల్ వి రీచ్ దేర్? వెన్ విల్ వి రీచ్ దేర్? వి విల్ రీచ్ దేర్ ఎట్ 6 పీఎం. వి విల్ రీచ్ దేర్ ఎట్ 6 పీఎం. మనం సాయంత్రం 6 గంటలకు అక్కడికి చేరుకుంటాము. మనం సాయంత్రం 6 గంటలకు అక్కడికి చేరుకుంటాము. మనం దీన్ని ఎప్పుడు ఆర్డర్ చేశాము? మనం దీన్ని ఎప్పుడు ఆర్డర్ చేశాము? వెన్ డిడ్ వి ఆర్డర్ దిస్? వెన్ డిడ్ వి ఆర్డర్ దిస్? వి ఆర్డర్డ్ దిస్ యెస్టర్‌డే. ఒకవేళ నిన్న ఆర్డర్ చేసి ఉంటే వి ఆర్డర్డ్ దిస్ యెస్టర్‌డే. మనం దీన్ని నిన్న ఆర్డర్ చేశాము. మనం దీన్ని నిన్న ఆర్డర్ చేశాము. మనం ఎప్పుడు కలుద్దాం? వెన్ షల్ వి మీట్? మనం ఎప్పుడు కలుద్దాం? వెన్ షల్ వి మీట్? వి షల్ మీట్ టుమారో ఈవెనింగ్. వి షల్ మీట్ టుమారో ఈవెనింగ్. మనం రేపు సాయంత్రం కలుద్దాం. మనం రేపు సాయంత్రం కలుద్దాం. ఒకవేళ సబ్జెక్ట్ దే అయితే వారు లేదా వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు? వారు ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ దే రిటర్న్? వెన్ విల్ దే రిటర్న్? వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు? దే విల్ రిటర్న్ నెక్స్ట్ వీక్. దే విల్ రిటర్న్ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం వాళ్ళు తిరిగి వచ్చే సమయాన్ని చేంజ్ చేసి రాసుకోవచ్చు. వాళ్ళు వచ్చే వారం తిరిగి వస్తారు. లేదా వాళ్ళు వచ్చే నెల తిరిగి వస్తారు. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్. వాళ్ళు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేశారు? వాళ్ళు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేశారు? వెన్ డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్? వెన్ డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్? వాళ్ళు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేశారు? దే ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ యెస్టర్‌డే. ఒకవేళ నిన్న పూర్తి చేసి ఉంటే దే ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ యెస్టర్‌డే. వాళ్ళు నిన్న ప్రాజెక్ట్ పూర్తి చేశారు. నెక్స్ట్. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు? వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు? వెన్ డు దే స్లీప్? వెన్ డు దే స్లీప్? వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు? వాళ్ళు ఒకవేళ 10:00 నిద్రపోతే దే స్లీప్ ఎట్ 10 పీఎం. దే స్లీప్ ఎట్ 10 పీఎం. వాళ్ళు రాత్రి 10 గంటలకు నిద్రపోతారు. వాళ్ళు రాత్రి 10 గంటలకు నిద్రపోతారు. నెక్స్ట్. సబ్జెక్ట్ హి అయితే అతను లేదా వాడు. అతను ఎప్పుడు లేస్తాడు? అతను ఎప్పుడు లేస్తాడు? వెన్ డస్ హి వేక్ అప్? వెన్ డస్ హి వేక్ అప్? హి వేక్స్ అప్ ఎట్ 6 ఏఎం. హి వేక్స్ అప్ ఎట్ 6 ఏఎం. అతను ఉదయం 6 గంటలకు లేస్తాడు. అతను ఉదయం 6 గంటలకు లేస్తాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? మనం ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి హి, షీ, ఇట్ అని నేమ్ వచ్చినప్పుడు డస్ ఉపయోగించాలి. మనం చెప్పే ఆన్సరు ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే అది వి1 ఫార్మా, వి5 ఫార్మా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం హి ఉపయోగించాం సబ్జెక్ట్ అనేది. కాబట్టి వేక్ అని గాకుండా వేక్స్ అని ఉపయోగించాలి. ఎస్ అని యాడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి డూ, డస్, డిడ్ అనే వీడియో చేశాను. అది చూడండి. చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్. వాడు నిన్న ఎప్పుడు కాల్ చేశాడు? లేదా అతను నిన్న ఎప్పుడు కాల్ చేశాడు? వెన్ డిడ్ హి కాల్ యెస్టర్‌డే? వెన్ డిడ్ హి కాల్ యెస్టర్‌డే? హి కాల్డ్ యెస్టర్‌డే ఈవెనింగ్. హి కాల్డ్ యెస్టర్‌డే ఈవెనింగ్. అతను నిన్న సాయంత్రం కాల్ చేశాడు. అతను నిన్న సాయంత్రం కాల్ చేశాడు. అతను ఫ్రీగా ఎప్పుడుంటాడు? అతను ఫ్రీగా ఎప్పుడుంటాడు? వెన్ విల్ హి బీ ఫ్రీ? వెన్ విల్ హి బీ ఫ్రీ? అతను ఫ్రీగా ఎప్పుడుంటాడు? హి విల్ బీ ఫ్రీ టునైట్. ఈరోజు రాత్రి ఫ్రీగా ఉంటాడు. హి విల్ బీ ఫ్రీ టునైట్ లేదా టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో లేదా నెక్స్ట్ మంత్ ఈ విధంగా రాసుకోవచ్చు.
అతను ఈ రాత్రి ఫ్రీగా ఉంటాడు. నెక్స్ట్. షీ అయితే ఆమె. ఆమె ఎప్పుడు వస్తోంది? ఆమె ఎప్పుడు వస్తోంది? వెన్ ఈజ్ షీ కమింగ్? వెన్ ఈజ్ షీ కమింగ్? షీ ఈజ్ కమింగ్ టుమారో. షీ ఈజ్ కమింగ్ టుమారో. ఆమె రేపు వస్తుంది. ఆమె రేపు వస్తోంది. నెక్స్ట్. ఆమె నీకు ఎప్పుడు చెప్పింది? ఆమె నీకు ఎప్పుడు చెప్పింది? వెన్ డిడ్ షీ టెల్ యూ? వెన్ డిడ్ షీ టెల్ యూ? టోల్డ్ యూ అనకూడదు. ఎందుకు? మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పింది గదా! ఎప్పుడు చెప్పిందని అడుగుతున్నాం. పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఉపయోగించాము. డిడ్ ఉపయోగించినప్పుడు వర్బ్ ఏ ఫార్మ్‌లో ఉండాలి? టెల్ వి1 ఫార్మ్‌లో ఉండాలి. అందుకనే టెల్ అని ఉపయోగించాలి. షీ టోల్డ్ మీ యెస్టర్‌డే. ఇప్పుడు టోల్డ్ ఎందుకు ఉపయోగించాము? ఈమె ఆల్రెడీ నిన్ననే చెప్పేసింది. అంటే పాస్ట్ టెన్స్. అందుకనే టోల్డ్ ఉపయోగించాము. మరియు యెస్టర్‌డే అనే వర్డ్ గూడా ఉంది. కాబట్టి టోల్డ్ మీ యెస్టర్‌డే. ఆమె నిన్న నాకు చెప్పింది. ఆమె నాకు నిన్న చెప్పింది. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్. ఆమె వంట ఎప్పుడు చేస్తుంది? ఆమె వంటెప్పుడు చేస్తుంది? వెన్ విల్ షీ కుక్? వెన్ విల్ షీ కుక్? షీ విల్ కుక్ ఇన్ ద ఈవెనింగ్. షీ విల్ కుక్ ఇన్ ది ఈవెనింగ్. ఆమె సాయంత్రం వంట చేస్తుంది. ఇట్ ఒస్తే ఇది లేదా అది. ఒకవేళ వర్షం అయితే ఎప్పుడు తగ్గింది? వర్షం ఎప్పుడు తగ్గింది అని. వెన్ డిడ్ ఇట్ స్టాప్? వెన్ డిడ్ ఇట్ స్టాప్? ఇక్కడ ఇట్ అంటే ఏంటి? వర్షం. ఇట్ స్టాప్డ్ ఇన్ ద మార్నింగ్. ఇట్ స్టాప్డ్ ఇన్ ద మార్నింగ్. అది ఉదయం తగ్గింది. ఉదయం తగ్గింది. నెక్స్ట్. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? వెన్ డస్ దట్ మూవీ స్టార్ట్? ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? వెన్ డస్ దట్ మూవీ స్టార్ట్? ఇట్ స్టార్ట్స్ ఎట్ 7 పీఎం. ఇట్ స్టార్ట్స్ ఎట్ 7 పీఎం. అది సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. నెక్స్ట్. ఆ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుంది? మీరేదైనా షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్స్ ఉంటాయి గదా! అప్పుడు ఆ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుంది అని అడగాలంటే వెన్ విల్ ఇట్ ఎండ్? వెన్ విల్ ఇట్ ఎండ్? ఇట్ విల్ ఎండ్ నెక్స్ట్ వీక్. ఇట్ విల్ ఎండ్ నెక్స్ట్ వీక్. అది వచ్చే వారం ముగుస్తుంది. ఆ ఆఫర్ వచ్చే వారం ముగుస్తుంది. ఎనీ నేమ్ ఏదైనా పేరు ఉంటే ఉదాహరణకు రవి అనే పేరుతో రవి ఆఫీస్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? రవి ఆఫీస్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? వెన్ డిడ్ రవి జాయిన్ ద ఆఫీస్? వెన్ డిడ్ రవి జాయిన్ ద ఆఫీస్? రవి జాయిన్డ్ ద ఆఫీస్ లాస్ట్ మంత్. ఒకవేళ అతను పోయిన నెలలో జాయిన్ అయ్యుంటే రవి జాయిన్డ్ ద ఆఫీస్ లాస్ట్ మంత్. రవి గత నెలలో ఆఫీస్‌లో జాయిన్ అయ్యాడు. రవి గత నెలలో ఆఫీస్‌లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్. రవి ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళాడు? రవి ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళాడు? వెన్ డిడ్ రవి లీవ్ ఫ్రమ్ హియర్? వెన్ డిడ్ రవి లీవ్ ఫ్రమ్ హియర్? రవి లెఫ్ట్ ఫ్రమ్ హియర్ యెస్టర్‌డే. రవి లెఫ్ట్ ఫ్రమ్ హియర్ యెస్టర్‌డే. నిన్న వెళ్ళాడు. ఆల్రెడీ జరిగిపోయింది. పాస్ట్ టెన్స్. అందుకనే లెఫ్ట్ అని ఉపయోగించాము. రవి నిన్న ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి ఇక్కడి నుండి నిన్న వెళ్ళిపోయాడు. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్. రవి ఆ పనిని ఎప్పుడు పూర్తి చేస్తాడు? రవి ఆ పనిని ఎప్పుడు పూర్తి చేస్తాడు? వెన్ విల్ రవి కంప్లీట్ దట్ వర్క్? వెన్ విల్ రవి కంప్లీట్ దట్ వర్క్? రవి విల్ కంప్లీట్ దట్ వర్క్ టుమారో. రవి విల్ కంప్లీట్ దట్ వర్క్ టుమారో. రవి ఆ పనిని రేపు పూర్తి చేస్తాడు. రవి ఆ పనిని రేపు పూర్తి చేస్తాడు. జనరల్‌గా సాధారణ ప్రదేశాల గురించి అడిగేటప్పుడు, తదుపరి బస్సు ఎప్పుడు వస్తుంది? ఒకవేళ మీరు బస్సు మిస్ అయితే, నెక్స్ట్ బస్ ఎప్పుడుంది అని చెప్పేసి ఎంక్వైరీ కౌంటర్‌లో అడుగుతారు గదా! తదుపరి బస్సు ఎప్పుడు ఉంది అని అడగాలంటే, వెన్ ఈస్ ద నెక్స్ట్ బస్? వెన్ ఈస్ ద నెక్స్ట్ బస్? తదుపరి బస్సు ఎప్పుడు ఉంది? అతనేం చెప్తాడు ఆన్సరు? ద నెక్స్ట్ బస్ ఈజ్ ఎట్ 6 పీఎం. ఒకవేళ 6 గంటలకు ఉండి ఉంటే, ద నెక్స్ట్ బస్ ఈజ్ ఎట్ 6 పీఎం. తదుపరి బస్సు సాయంత్రం 6 గంటలకుంది అని చెప్తాడు. నెక్స్ట్. నీ ఎగ్జామ్ ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్? వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్? నీ ఎగ్జామ్ ఎప్పుడు? నీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని. మై ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే. ఒకవేళ సోమవారం ఉండి ఉంటే ఇంతకుముందు చెప్పాను గదా! ప్రిపోజిషన్స్ డేస్‌కి ఆన్ అని ఉపయోగించాలి. మై ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే. నా పరీక్ష సోమవారం ఉంది. నా పరీక్ష సోమవారం ఉంది. నెక్స్ట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు? దేనికైనా ఒక ఎండ్ డేట్ అనేది ఉంటే, లేదా ఏదైనా ఆఫర్‌కి, ఏదైనా ఎగ్జామ్‌కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఉంటుంది గదా! దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అడగాలంటే, వెన్ ఈస్ ద డెడ్‌లైన్? లేదా వెన్ ఈస్ ద లాస్ట్ డేట్? ఈ విధంగా మీరు అడగవచ్చు. ద డెడ్‌లైన్ ఈజ్ నెక్స్ట్ ఫ్రైడే. ఒకవేళ వచ్చే శుక్రవారం ఉండి ఉంటే, ద డెడ్‌లైన్ ఈజ్ నెక్స్ట్ ఫ్రైడే. లాస్ట్ డేట్ వచ్చే శుక్రవారం. లాస్ట్ డేట్ వచ్చే శుక్రవారం అని చెప్పాలి. నెక్స్ట్. మీకోసం ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ రాయండి.
నువ్వు నిన్న ఎప్పుడు పడుకున్నావు? నువ్వు నిన్న ఎప్పుడు పడుకున్నావు? నిన్నటి గురించి అడుగుతున్నాం కాబట్టి డిడ్ అని వాడండి. డిడ్ వాడి సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి కామెంట్ చేయండి. తప్పును సెర్చ్ చేయండి. వెన్ యూ ఆర్ కమింగ్ టు మై హోమ్. వెన్ యూ ఆర్ కమింగ్ టు మై హోమ్. హెల్పింగ్ వర్బ్ ఎక్కడ వాడాలో రూల్స్‌లో నేర్చుకున్నాం గదా! ఇంపార్టెంట్ రూల్ అని చెప్పాను గదా! ఒకవేళ మీరు మర్చిపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మీ సొంత ఆన్సర్ ఒకటి చెప్పండి. వెన్ డు యూ వేకప్ ఎవ్రీ మార్నింగ్? అంటే నువ్వు రోజు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తావు అని. మీరెప్పుడు నిద్రలేస్తారు? ఐ వేకప్ ఎట్ ఆ టైమ్ అనేది మెన్షన్ చేసి సెంటెన్స్‌ని కంప్లీట్ చేయండి. ఈ వీడియోని మీకు నిజంగా హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి డెప్త్ క్లాసెస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన ఏమవుతుంది? ఇలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది ఆటోమేటిక్‌గా రీచ్ అవుతుంది. నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ లెసన్ హౌ ఎలా ఒక పని చేసే విధానం అడగటం ఎలా? ఎలా చేస్తారు అని. నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఈ మొబైల్ ఎలా పనిచేస్తుంది? ఆమె ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంది? మనం అక్కడికి ఎలా వెళ్తాం? ఈ విధంగా ఒక సెంటెన్స్‌లో ఎలా అని వచ్చినప్పుడు దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? ఇంపార్టెంట్ రూల్, డిఫరెన్స్ ఈ వీడియో లాగానే నెక్స్ట్ వీడియో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.